నైట్ పార్టీలో కొంచెం తక్కువ తాగొచ్చు కదరా. అది నువ్వే చెప్తున్నావురా. పార్టీ అంటే 2 రోజుల ముందు నుంచే తినడం మానేస్తావు, నువ్వు నాకు చెప్తున్నావు. మరి ఎందుకురా అయితే అంతలా తలపట్టుకున్నావు? ఇదంతా నేను నైట్ తాగినందుకు కాదురా, శైలి మీద అరిచినందుకు. తనతో గొడవ పడడం ఎందుకు, ఇప్పుడు వచ్చి ఇలా తలపట్టుకోవడం ఎందుకు? కొన్ని సొల్యూషన్స్ సింపుల్గా మాట్లాడితే అయిపోతుందిరా, కొన్ని సొల్యూషన్స్ అలా కాదు. ఎంత అరిచి గీ పెట్టుకున్నా కూడా అసలు సొల్యూషనే దొరకదురా. ప్రాబ్లం తెలిస్తే సొల్యూషన్ చెప్పొచ్చురా, అసలు ప్రాబ్లమే తెలియకపోతే దానికి ఏ సొల్యూషన్ వెతకలేం మనం. నీ బోడి సలహా నాకేం అవసరం లేదు. మీకే తెలియదు మీరు ఎందుకు గొడవ పడుతున్నారో, ఇంక మేమేం చెప్పగలం? మరీ అంత వేస్ట్ ఫెలోలా కనిపిస్తున్నాను రా. పెళ్లి గురించి ఈ గొడవ అంతా. పెళ్లి చేసుకుంటే గొడవలు ఉంటాయి కానీ పెళ్లి చేసుకోకుండా కూడా గొడవలు పడతారా? మా గొడవలకు కారణమే పెళ్ళి. అసలు ఏమైంది బావా? అక్కడ కాదు, ఇక్కడ చూడు. ఇది నీకోసం నాకోసమో కాదు, మన పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకుందాం. అదే వద్దంటున్నా రాహుల్. మీ పేరెంట్స్ కోసమో పక్కింటి వాళ్ళ కోసమో కాదు, నిన్ను నువ్వుగా నన్ను ఎప్పుడైతే భరించగలవో అప్పుడు చేసుకుందాం పెళ్ళి. బావా, సిస్టర్ చెప్పింది నిజమేరా. అసలు నీకేం అర్థమైందండిరా నిజమంటున్నావు? బావా, ప్రేమకి 2 మనసులు చాలు గాని పెళ్లికి 2 ఫ్యామిలీస్ కలవాలి, 2 కులాలు కలవాలి. బాబు అవేం అవసరం లేదు, 2 పేరెంట్స్ కలిస్తే చాలు. అయితే మీ పేరెంట్స్ని పిలిచి శైలు సిస్టర్ని కల్పించు బావా. మీ పేరెంట్స్ని చూసైనా శైలు సిస్టర్ కన్విన్స్ అవుద్దేమో. నువ్వు ఎలా చెప్పావో తెలుసారా? మా పేరెంట్స్ ఏదో చివరాఖరి స్టేజ్లో ఉన్నట్టు శైలితో కలిసి మాట్లాడేసి వాళ్ళేదో చనిపోయిన స్టేజ్కి వెళ్తున్నట్టు మాట్లాడుతున్నావు కదరా. నీ ముడ్డు కిందకు 30 ఏళ్ళు వస్తే మీ నాన్న ఓల్డ్ అవ్వక యంగ్గా ఉంటాడా ఏంటి? నీ బొందరా, నీ బొంద. మా నాన్న బాగా చిలిపి చేష్టలు చేస్తున్నప్పుడు మా తాత ఒక సామెత చెప్పాడు. బాగా ఎద మీదకి వచ్చిన ఎద్దుకి ముక్కి కలిమేస్తే ఆగుద్దంట, అలానే బాగా వేడి మీద ఉన్న కుర్రాడికి పెళ్లి చేస్తేనే ఆగుతాడంట. అవునా? అయితే అప్పుడు మీ తాత ఏం చేశాడు? మా నాన్న బాగా చిలిపి చేష్టలు చేస్తున్నాడని 19 ఏళ్ళకి పెళ్లి చేస్తే 20 ఏళ్ళకి నేను పుట్టాను. మీ నాన్న కూడా నీలాగా చిలిపి చేష్టలు చేసేవాడైతే మీ నాన్న మంచి అంగ అంటావు. మా నాన్న కొరతనంలో ఉన్నప్పుడు సేమ్ నాలానే ఉండేవాడు అంటారా. గుంటలు క్యూ కట్టేవారంట. మీ నాన్న మంచి ఆటగాడు అంటావు అయితే. అంటే మా నాన్న అందం అలాంటిది, ఏం చేస్తాం చెప్పు. ఆ అందం చూడడానికి గుంటలు క్యూలు. అబ్బో, మీ నాన్న కోహినూరు డైమండా ఏంటి? ప్రతి ఊరికి డైమండ్ ఒకటి ఉంటుందంటారా. మా ఊరికి కోహినూరు డైమండ్ మాత్రం మా నాన్నే. మా నాన్న గురించి కూడా నేను బోల్డ్ గొప్పలు చెప్తాను. ప్రూఫ్స్ ఉంటేనే నమ్ముతాను. నీకు ప్రూఫ్లు కావాలరా? ప్రూఫ్లు అయితే చూడు. లాలీపాప్ కావాలా? ఒక ముద్దిస్తే నీకు లాలీపాప్ ఇస్తా. ఏంట్రా చిన్నపిల్లడు ఆ మాటలు? వెళ్ళి ఎక్కడి నుంచి నా సూక్తిరా, నా సూక్తి. కానీ నా పొలిగిలో పాపా, నీకు లాలీపాప్ ఇస్తా. మీ అమ్మ చీటిపాటికి వస్తుందా లేదో చెప్పు. రాదా? సరే, నీకు చాక్లెట్ ఎందుకే? వెళ్ళి ఇంటికి వెళ్ళి బుక్తి. ఎరా, ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? ఈరోజు సండే. మరి మీ అమ్మ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది ఏంటి? షాపింగ్. బయటికి వెళ్ళిందా? అయితే రంగంతో మాట్లాడుకోవచ్చు. తను షాపింగ్కి వెళ్తే నువ్వేం చేస్తున్నావురా బయటికి వెళ్ళి ఆడుకోకుండా? నేను బయటికి వెళ్ళి ఆడుకుంటే నువ్వు ఇక్కడ ఎవరితో ఆడుకుంటావో నాకు మమ్మీ మొత్తం అంతా చెప్పింది, అందుకే నేను ఇక్కడ ఉన్నా. సర్లే, నువ్వు ఇక్కడే కూర్చొని ఆడుకో, సరేనా? రంగమ్మా, ఆ బెడ్రూమ్ క్లీన్ చేయి. అసలుకి చాలా సర్దాలి. మీ నాన్న పెద్ద ఆటగాడే బావా. మీ నాన్న చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. రే, 2 సీన్లు చూసి నీకే అలా అనిపిస్తే లైఫ్ అంతా భరించానరా, నాకెలా అనిపించాలి? అయితే ఇప్పుడు ఏం చేద్దాం బావా? ఏ అమ్మాయి కనిపించకుండా మా నాన్న మేనేజ్ చేయాలరా. ఏంటి రాహుల్, మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? దీనికి మన మూడుతో సంబంధం లేదురా, దానికి ఏమనిపిస్తే అది అనేస్తుంటుంది. తన మలయాళం భాష ఏమో మనకు అర్థం కాదు, మన ఎమోషన్ ఏమో తనకు అర్థం కాదు. మరే అవును, ఏంటి సెంట్రా ఈరోజు తొందరగా వచ్చావు? కొమ్మతీసి ముగ్గులేయడం మర్చిపోయావా? నేను టైం అంటే టైంకి వస్తా. దేనికి? ముగ్గులేయడానిక? ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క. ఎంతైనా ఈ 6 months. ఆ తర్వాత బావా ఆఫీస్ రూల్స్ తెలుసు కదరా, 6 months వర్క్ చేయలేదనుకో తీసేస్తారు. అది వర్క్ చేయని వాళ్ళకి చెప్పండి, నాకు కాదు.
మనం చేయలేని పని కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు చూడు, అది కూడా ఒక ఆర్టేరా. నేను వర్క్ స్టార్ట్ చేసినాక చెప్తా అప్పుడు నేను వర్క్లో ఎంత తోపు. ఇప్పటిదాకా నెల అయింది వచ్చి, ఇప్పటిదాకా వర్క్ స్టార్ట్ చేయలేదు, పైగా వర్క్లో తోపంట. టాప్ స్టూడెంట్ కూడా డే 1 నుంచి ప్రిపేర్ అవ్వడు. వాడు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాక ఎంత బాగా ప్రిపేర్ అవుతాడో దాన్ని బట్టి ఉంటుంది రిజల్ట్స్. చూసావరా, రైటర్ దీనికి కూడా ఇంత పెద్ద డైలాగ్ మరే ఇచ్చాడు. అంటే రోజు ఆఫీస్కి వస్తుంది కదా బావా. అరిచే కుక్కలు కర్రమంటారా, అంటే ఎక్కువ మాట్లాడేవాడికి మ్యాటర్ తక్కువ ఉంటుందంట. అంతే అంటావు బావా. ఆ. చా, నా బైక్ పంక్చర్ అయింది. హలో హలో, ఎక్కడున్నావే? హారా, బైక్ పంక్చర్ అయింది. అవునా? ఇంకా వెళ్ళలేదు ఆఫీస్కి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే దగ్గరలో ఉన్న ఏమైనా పంక్చర్ షాప్ అతన్ని ఉంటే పంపిస్తాను, సరేనా? సరే. ఏ హాయ్, హాయ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదే, నా బైక్ పంక్చర్ అయింది కదా, నా ఫ్రెండ్ ఒక అతనికి చెప్పాను. అతను పంక్చర్ షాప్ అతన్ని పంపిస్తా అన్నాడు. అవునా, ఎవరా ఫ్రెండ్? ఇతను ఫ్రెండ్ యాప్ ద్వారా నాకు పరిచయం అయ్యాడు. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్ తో కనెక్ట్ అవ్వచ్చు. ఫీమేల్స్ చాలా మెంబర్స్ యూస్ చేస్తున్నారు. అండ్ దేని గురించి అయినా చాలా ఓపెన్ గా మాట్లాడొచ్చు. అంతేకాదు, ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే దీనిలో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్స్ ఈ గిఫ్ట్స్ రియల్ మనీలా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ దీని వల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్. ఓ, ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ గానీ, ఫోటోస్ ఆఫ్ యూజర్స్ గానీ, స్క్రీన్ షాట్స్ గానీ షేర్ చేయొద్దు. ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ ఆర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. అవునా, నేను ఫ్రెండ్ యాప్ యూజ్ చేస్తా. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్పు. డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. అయితే సరేనే, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఓకే, బాయ్. ఆఫీస్లో ఉండి కాల్ చేస్తున్నావేంటే? నేను ఇంకా ఆఫీస్కి రాలేదే. రాకపోతే ఇన్ఫార్మ్ చేయాలి కదా. రాకపోతే ఇన్ఫార్మ్ చేస్తా గానీ వస్తే ఇన్ఫర్మేషన్ ఎందుకే? మరెందుకు లేట్ అయింది? నా బైక్ పంచర్ అయింది. అయినా ఇది రాహుల్ డైలాగ్ కదా. సర్లే, ఇప్పుడెందుకు ఫోన్ చేసావో చెప్పు. నాకు ఫుల్ వర్క్ ఎక్కువైతుందని నా కిందకి ఒక అమ్మాయిని పెట్టుకున్నానే. అది నేను బిఎం మేడం కూడా ఇన్ఫార్మ్ చేశాను. మరి మధ్యలో నాకెందుకు చెప్పడం? బిఎం మ్యామ్ నిన్ను ఇంటర్వ్యూ తీసుకోమన్నారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే జాబ్లో జాయిన్ చేసుకోమన్నారు. అవునా? యాక్చువల్లీ తనని నేనే తీసుకురావాలి, కానీ నాకు కొంచెం లేట్ అవ్వడంతో తననే పంపించేశాను. కొంచెం చూసుకోవే. నాకు ఫ్రెండ్ అయితే పిలిచి పార్టీ ఇస్తానేమో కానీ జాబ్ అయితే మాత్రం స్కిల్స్ ఉంటేనే ఇస్తాను. తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఎందుకే ఇంత స్ట్రిక్ట్గా ఉంటావు? తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా నా దగ్గర మాత్రం వర్క్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది. సరే, త్వరగా రా. సరేవే, థ్యాంక్ యూ, బాయ్. మేడం, ఎవరో మిమ్మల్ని కలవటానికి వచ్చారు మేడం. ఎవరు? ఎవరో సోనీ ఫ్రెండ్ అంట మేడం. సరే, నా క్యాబిన్లోకి రమ్మను. ఓకే మేడం. మే ఐ కమ్ ఇన్ మేడం? myself Priya ma'am. నీ క్వాలిఫికేషన్స్ ఏమో చాలా హైగా ఉన్నాయి. ఇక్కడ అడ్మిన్ జాబ్ చేయడానికి నీకేం ప్రాబ్లం లేదా? Present బయటున్న సిచ్యువేషన్స్తో పోలిస్తే నాకు ఏ జాబ్ అయినా ఓకే మ్యామ్. గుడ్. ఒక 6 months వర్క్ చేయి, తర్వాత నేనే చెప్పి ప్రమోషన్ ఇప్పిస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొకటి, సోనీ పని మాత్రం చేయకు. నీ పని నువ్వు చేస్తే సరిపోతుంది. అంటే సోనీ రిఫరెన్స్? తను రిఫరెన్స్ మాత్రమే ఇచ్చింది, మేనేజర్ కాదు కదా. తన పని చేయకు. ఓకే మ్యామ్. యు మే లీవ్ నౌ. ఏంటి సోనీ, ఆఫీస్కి వచ్చావా? రాననుకున్నావా? ఇంకా మొత్తానికే రాననుకున్నావా? అది కాదు, మీ ఫ్రెండ్ ఎవరో నువ్వు పంపించావని చెప్పి శైలు మేడం దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళింది, అందుకు అడుగుతున్నా. నేను పంపిస్తే నా పేరు చెప్పకుండా నీ పేరు చెప్తుందా? అది కాదు, రికమెండ్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి కదా. నేనేం నీ అంత అమాయకురాలని కాదు.
మనిషిని చూసి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో చెప్పేయగలను. సరే, నేను ఎప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాను కదా, నేనేమన్నా మారానా? ఎలా ఉన్నావు? ఇంచు కూడా పెరగలేదు, తరగలేదు. అంత లేదు, లాస్ట్ మంత్ 2 kgs పెరిగాను. 2 kgs పెరిగితే హైట్ పెరిగినట్టు కాదురా ఎర్రి పుష్పం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు అనుకో, మర్యాద కూడా చెప్తున్నా. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నీకేమైతుంది? అంతేలే, ఇష్టం ఉన్న వాళ్ళ మీదే కోప్పడతా. నేనంటే నీకు ఇష్టం కాబట్టి కోప్పడతాను. నిన్నెవ్వడేం చేయలేడు, నీ సావు నువ్వు సావుపోయి. హలో, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నేను చెప్పాను కదా, నేను ఫోన్ చేసినప్పుడే మాట్లాడమని. నైట్ నువ్వే కదరా ఫోన్ చేసి అర్జెంటుగా హైదరాబాద్ రమ్మని చెప్పింది. నేను ఎప్పుడు చెప్పాను డాడీ? ఇదిగో, నన్ను చూడాలని ఏదో ఒక సాకు పెట్టుకుని ఇలా రావడం కరెక్ట్ కాదు. రే చెట్టోడా, నీకు అన్నీ నా పోలికలేరా? నైట్ పార్టీలో తాగి ఎవరో శైలు అనే పిల్లలు లవ్ చేస్తున్నా అని చెప్పావు. నన్ను చూడాలంటుంది, మాట్లాడాలంటుంది చెప్పి అన్నావు కదా, అందుకే వచ్చా. తాగి ఎవరైనా ఫ్రెండ్స్కో లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్కో ఫోన్ చేసి చెప్పుకుంటారు. నేనేంట్రా మా నాన్నకు ఫోన్ చేసుకుని పర్సన్స్ అన్ని షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్కడున్నావు డాడీ? నేను ఇప్పుడు జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాను రా. ఇక్కడి నుంచి మీ ఆఫీస్ 2 కిలోమీటర్లని చూపిస్తుంది. ఆటోలో వచ్చానా, నడుచుకుంటూ వచ్చానా? ఇది ఊరు కదా నడుచుకుంటూ రావడానికి, ఇది సిటీ, ఇక్కడ నడవరు. ఎందుకురా, కాళ్ళు పగులుతాయా? అది కాదు, ఇక్కడ అసలుకే ట్రాఫిక్ ఎక్కువ కదా, మళ్ళీ నడిస్తే ఏదో ఒకటి వచ్చి గుద్దేస్తుందని. సరే, నేను క్యాబ్ బుక్ చేస్తా, అక్కడి నుంచి రా. సర్లే, త్వరగా బుక్ చేయి మరి. సరే ఉంటా. క్యాబ్ బుక్ చేస్తా, ఫోన్ పెట్టు. బావా, నువ్వు భయపడ్డం చూశాను కానీ నీ ఫేస్లో ఎంత టెన్షన్ పడ్డా నేను ఎప్పుడూ చూడలేదురా. అయినా ఆఫీస్లో అందరూ నువ్వు టెన్షన్ పెడతావు, నిన్ను టెన్షన్ పెట్టింది ఎవడరా? ఎవరు పేరు చెప్తే ఊర్లో ఉన్న ఆడవాళ్ళు జాకెట్లు చీరలు టైట్ అయిపోతాయో, ఎవరు పేరు చెప్తే వీధిలో ఉన్న అమ్మాయిలు వీధిలో ఉండకుండా అటు నుంచి అటే పారిపోతారో ఆయనేరా మా నాన్న. అదే మనం చెప్పావుగా, ఆయన ఇప్పుడు ఎందుకు అంత బిల్డప్ ఇస్తున్నావు? ఆయన ఇప్పుడు ఆఫీస్కి వస్తున్నారా? రమ్మను, మనకు భయం ఏంటి? నీకు కాదురా, నాకు భయం. మళ్ళీ ఆఫీస్లో ఏ అమ్మాయిని గెలికేస్తుంది ఏంటో అని. అయినా మన ఆఫీస్లో ఆంటీలు లేరు కదరా, అందరూ అమ్మాయిలేగా. వాడేం స్వాతిముత్యంలో కమలాసం కదరా, అరుంధతిలో పశుపతి లాంటి. వాడికి పండైనా ఒకటే, పింజైనా ఒకటే. పండైతే పిసుకొని తింటాడు, పింజైతే నమ్ములుకొని తింటాడు, కానీ తినడం మాత్రం కామన్. అంటే ఇప్పుడు శైలుని ఏమైనా చేస్తాడంటావు బావా? తప్పు, వాడు ఫ్యామిలీ జోలికి రాడు. మంచోడైతే. కానీ అందరినీ వాడు ఫ్యామిలీ చేసుకుంటాడు రా. ఇదేం ట్విస్ట్? ఆయన నువ్వు టెన్షన్ పడక బావా, కూల్గా ఉండు. ఆఫీస్కి వస్తాడు కదా, అప్పుడు చూద్దాం. కూల్గా ఉంటే వాడు కాపురాలు కూల్ చేస్తాడు రా. అయితే హాట్గా కాఫీ తాగుదాం. చూసావా, నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడుతుంటే అట్లీస్ట్ చేయించుకుంటున్నట్టు కూడా లేదు దానికి. నువ్వు టెన్షన్ పడితే తనెందుకు రా చేయించుకుంటున్నట్టు ఫీల్ అవుతే? శైలు నా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి ఏమన్నాడు రా. శాండ్రా నా గర్ల్ ఫ్రెండ్ కాదు కదా. తన్ని గర్ల్ ఫ్రెండ్ కాదని ఫీల్ అవుతున్నావు, మీ నాన్న ఏమైనా చేస్తారని ఫీల్ అవుతున్నావా? రెండు. అయితే శాండ్రాకి సినిగిపోద్ది అంటావా? రే, దానికి చిరిగిపోయిందని నాకు అయిపోద్దిరా. అలా ఎలా బావా? అదంతేరా. సరిపోదా. ఇగో, ఈరోజు నీకు లీవ్ ఇస్తున్నాను, ఇంటికి వెళ్ళి ముగ్గులు వేసుకో. నేను ఒక దీక్ష మీద వర్క్ చేస్తుంటే లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోమంటారేంటి? ఏంటి ముగ్గులు వేసుకోవడం దీక్ష? లేదు, శైలు మేడం నాకు చెప్పింది వర్క్ రిపోర్ట్ని బట్టే నేను ఉంటానా లేదా తెలిసేదని. అది తను చెప్పడం ఏంటి? ఎవరికైనా ఒకటే కదా, వర్క్ చేస్తే ఆఫీస్లో ఉంటారు, లేకపోతే లేదు. నువ్వు టీమ్ లీడర్వే కదా, నువ్వు నాకు ఆ విషయం చెప్పాలి కదా. నిన్ను కూడా టీమ్ లీడర్ కింద తీసుకున్నారు, కానీ అట్లీస్ట్ నువ్వు పని రానోట్ చేసినంత పని కూడా నువ్వు చేయట్లేదు. ఇదిగో, నెక్స్ట్ మంత్ టెర్మినేషన్ లిస్ట్లో ఫస్ట్ ఉండే పొజిషన్ నువ్వే. ఆ నేమ్ రావద్దనే ఇప్పటి నుంచే నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సరే, రేపటి నుంచి స్టార్ట్ చేద్దు, కానీ ఇప్పుడు వెళ్ళి లీవ్ తీసుకో. నేను తీసుకోను. నేను తీసుకోమని చెప్తున్నా కదా. సరే, అయితే నేను శైలు మేడంకి అడిగి లీవ్ తీసుకుంటాను. రే, సైలెంట్ ఎందుకు అనడం? అరే అరే శాండ్రా,
మ్యామ్ రాహుల్ నన్ను లీవ్ తీసుకోమంటున్నాడు. ఎందుకు? అది తెలిస్తే మీకు ఎందుకు కంప్లైంట్ చేస్తాను? తెలుసుకొని నాకు చెప్పు. అదే చెప్పడం లేదు, లీవ్ తీసుకోమని అంటున్నాడు. నేను తీసుకోనని చెప్పు. అయినా వినడం లేదు, బలాత్కారం చేస్తున్నాడు. వాట్? ఫోర్స్ చేస్తున్నాడు. తెలుగు రాకపోతే నేర్చుకొని మాట్లాడు. బలాత్కారం అంటే రేప్ చేయడం. ఓ సారీ మ్యామ్. సరే ఒకసారి రాహుల్ని పిలు. నేను పిలిస్తే రాడు మ్యామ్. నేను పిలిచానని చెప్పు. మీరు పిలిస్తే అస్సలు రాడు. రాహుల్కి మీరంటే అస్సలు పడదు. అన్నీ చెప్పాడా? లేదు, ఎప్పుడు మిమ్మల్ని తిడుతూనే ఉంటాడు. ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేయాలి, ఆన్ టైంలో ఆఫీస్కి రావాలి, మీకు నేమ్స్ కూడా పెట్టాడు. గుర్తొచ్చింది, వర్క్ డెవిల్. గెటప్ అండ్ గెట్ అవుట్. తుంగ సచ్చినోడు. అమ్మా, లేకపోతే నన్నే ఇరికిద్దామని చూస్తాడా? ఇప్పుడు వాడే ఇరుక్కున్నాడు. ఏటి రమ్మన్నావాట? శాండ్రాన్ లీవ్ తీసుకోమని ఎందుకు చెప్పావు? పని చేసే వాళ్ళు లీవ్ తీసుకుంటే ప్రాబ్లం, కానీ పని చేయని వాళ్ళు లీవ్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటి? పైగా చైర్ కూడా మిగులుతుంది. వాట్ డూ యూ మీన్? అది ఆఫీస్లో ఉండే ఏ ఉపయోగం లేదు. దాని గురించి ఎందుకు అంతలా ఫీల్ అయిపోతున్నావు? అది గిది ఏంటి? నువ్వు ఆఫీస్లో ఉన్నావా లేదా బర్రెగొడ్డి సంతలో ఉన్నావా? ఎవరెంత పని చేస్తే అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాంటప్పుడు నీకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకూడదు. అది నీకు కూడా ఇవ్వకూడదు. ఒక నిమిషం ఆగు. ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తాను. సో గైస్, వాట్ యూ వెయిటింగ్ ఫర్? ఇప్పుడే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.